మొదటి ఒక వచనం నేను చదువుతాను, రెండవ వచనం మీరు చదవాలని ప్రారంభంలో కోరుచున్నాను. కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని గౌరవించుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మనకు తను తాను దేవునికి అర్పణముగా బలిగా ప్రతిష్ఠించెను. అలాగనే మీరు ప్రేమగా నడుచుకొనుడి. చదువుతున్న వారికి భాగాన్ని దేవుడు దీవించి మనకు మాట్లాడాలన్నా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజంగా మేమైతే గతించిన కాలానికి చెందినటువంటి వారిని అయితే మీ కృపలను మీ దయలను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మరొక దినంలో మమ్మల్ని సజ్జలకు నుంచి మా ప్రభు యొక్క పునరుద్ధాన దినంలో మా ప్రభు యొక్క బలిగట మేమందరము వెలుగు ముఖరోలే నీ బలిగట చేరి నేను ఆరాధించి నిలుస్తుంది నీ బలలో పాల్పొందే పాలు నాకు చెప్తాను. నీకు స్తోత్రాలు. ఇదిగో నేను చేరుతున్న ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు. అవునైనా ఎవరు ఎలాంటి అక్కడికి వచ్చారు, ఎవరు ఎలాంటి సమస్యలు వచ్చారు, మీరు ఎరిగిన దేవుడు ఏంటున్నా మీరు సహాయం చేయండి. మీ స్థాయిని ఆశించిన ప్రతి బిడ్డను మీ నామంలో సమాధానపరిచి వారి అక్కర్లను మీ నామం తీర్చి వారిని మీ వాక్కుల చేత వారిని బలపరిచి మీ కొరకు నడిపించి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తాను. ఇలా వచ్చిన ప్రతి బిడ్డను మీరు కలిసి దీవించండి. చదువుకున్న వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడి మీరు మహిమ పొందమని మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమైన బిడ్డలారా, చదువుకున్న వాక్య భాగం నుండి గత కొన్ని వారాలుగా మనం ధ్యానం చేస్తూ కొందరిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరు ఎలాంటి సువాసనలు ఉన్నారు, ఎవరు ఎలాంటి వాసనలు ఉన్నారు మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి మనము కూడా క్రీస్తు కొరకు ఎలాంటి ఉద్దేశంతో మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన అర్పించుకున్నారు మనం అక్కడ మనం చూస్తున్నాం. క్రీస్తు కూడా మిమ్మల్ని ప్రేమించి ఏ వాసనని పరిమళ వాసనగా ఉండడానికి ఆయన మన కొరకు అర్పణగా బలిగా అర్పించుకున్నారని మనం చూస్తున్నాం. కాబట్టి మనము దేవుని బిడ్డలుగా ఉన్నాం. మనం దేవుని కొరకు ఎలాంటి పరిమళ వాసన ఉండాలో అని లేఖనాల నుండి పౌరుతో జతపని వారికి ఉన్న వారి గురించి మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఎపఫ్రా, అరిస్తార్కు కదా, తిమోతి, మరి కేంక్రేలో ఉన్న ఫేబే సోదరి గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. మంచిది. నిజంగా వాళ్ళు పౌరుతో పాటు ఉంటూ వాళ్ళు స్వార్థ పనిలో దేవుని కొరకు సువాసనగా సేవలు సాగుతూ అనేకులతో సువాసనగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరికైనా దుర్వాసనగా లేనట్టుగా మనము చూస్తున్నాం. అయితే మన యొక్క ఆత్మీయ జీవితంలో, మన విశ్వాస జీవితంలో, సంఘ సాహస జీవితంలో మనం కూడా ఈ లోకంలో క్రీస్తు కొరకు పరిమళ వాసనగా ఉండాలని కొన్ని లేఖనాల ద్వారా మనం జ్ఞాపకం చేసుకున్నాం. మంచిది. ఈ సమయంలో మరి నిలుచున్న వాక్య భాగం నుండి, చదువుకున్న వాక్య భాగం నుండి కొన్ని మాటలు చదువుకొని మనం జ్ఞాపకం చేసుకున్న ఆశ ఉన్నది. అయితే రెండు తలంపులను ప్రవహిస్తున్నాం. పౌలు శ్రమలలో ఎలా సువాసనగా ఉన్నాడు, రెండవదిగా అలనాటి భక్తులు అలాంటి ప్రభు కొరకు సువాసనగా ఉన్నారు జ్ఞాపకం చేస్తున్నారు. ఏదైనా మన ఆత్మీయ జీవితానికి తగినట్టుగా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకొని మనం ముందుకు వెళ్దాం. ఈ భాగాల్లో మనం చదువుకున్న వాక్య భాగంలో మరి పౌలు మరి జతపైన వారు తిమోతి, ఎపఫ్రోదేతు, మరి సంఘ పరిచారకులు అంటే ఫీబే, వీరందరూ మరి దేవుని కొరకు వారు శ్వాసను కలిగి జీవించినటువంటి వారిని పౌలు సాక్ష్యం ఇస్తూ తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. మంచిది. ఈ భాగంలో మరి మనము రెండవ మాటలు మనం జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం. ప్రియులారా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకుందామండి. మొదటి కొరింథీ 5వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకుందాం. అక్కడ ఒక పిండిని గురించి మాట్లాడుతూ తెలియజేస్తున్నాడండి. చూడండి. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను పులియ చేయనని మీరు ఎరగరా? మీరు పులిపిండి లేనివారు కనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక
క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. ప్రియమైన ద్వారా చదువుకున్న వాక్య భాగంలో మనము చూస్తున్నాం, అక్కడ ఒక పులి పిండి అని మనం చూస్తున్నాం. దానికి మరో పేరు కూడా పులిసిన పిండి అని కూడా ఉన్నది కదా. ప్రియులారా, ఆ యొక్క పిండి లేదా ముద్ద కానీ అది పులిసిందో లేదా బాగుందని ఎలా చెప్పగలం? ఇట్లా పిండిని తీసుకొని ఇప్పిస్తే చెప్పగలమా? చెప్పచ్చు. అది మెత్తగా ఉంటే ఇప్పటిది, లేదంటే కొంచెం రఫ్గా ఉంటే నిన్నటిదో లేదా రేపదని చెప్పవచ్చు. ఆ పిండి మంచిదని ఎలా చెప్పగలం? వాసన చూసినప్పుడు మనం చెప్పగలం ఇది చెడిపోయింది, ఇది ఇలా కలిపి 2 రోజులైంది, లేదా ఇలా కలిపి కొన్ని గంటలైంది అని చెప్పగలం. అలాగే కొరింథీలో ఉన్న సంగతుల గురించి మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు ఒక పిండిని తీసుకొని వస్తున్నారు. పులిసిన పిండిని ఉదాహరణ వరకు చెప్తున్నారు. ఏమంటున్నాడంటే, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియచ్చి ముద్దంతా చేపిస్తుంది. కొంచెమే కానీ ఇంత ముద్దను ఏం చేస్తుంది? అది చేపేస్తుంది అని చెప్తున్నారు. ప్రియులారా, కొరింథీలో మరి లోపాలు ఉన్నాయి, కొరింథీలో కక్షలు ఉన్నాయి, కొరింథీ సంఘంలో కలహాలు ఉన్నాయి, కొరింథీ సంఘంలో చాలా ఉన్నాయి. ప్రియులారా, అయితే ఈ యొక్క భాగంలో మనం చూసినట్లయితే నిజంగా పులిసిన పిండి ముద్దంతయు తెలియచేయను అని మనం చూస్తున్నాం. అంతే మరొక మాట అంటాడండి 7వ వచనంలో, మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. మనం ఎవరు? క్రీస్తు యేసునందున్న వారు నూతన సృష్టి. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. మనం క్రీస్తు యేసునందున్న వారు. మనము పులిపిండి కాదు, పుల్లని పిండి కాదు. మనం ఏ పిండి? క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని పారవేయడి అంటున్నారు. ప్రేమైన దేవుడారా, మరి ఈ పులిపిండి మన యొక్క పాత జీవితానికి లేదా మన యొక్క దుర్వాసనతో కూడిన జీవితానికి చూపిస్తున్నది. 8వ వచనం చదవండి. ఆ పులిపిండి ఏం చూపిస్తుందో 8వ వచనం. కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కపటమును సత్యమునకు పులియని రొట్టెతో పండుగ ఆచరించుము. అంటున్నాడు, పులియని రొట్టెతో పండుగ ఆచరించు. పండుగలు ఉన్నాయి. ఆ పండుగల గురించి నాకు ఎంతో తెలియదు, కానీ వర్ణశాలల పండుగ, గుడారాల పండుగ, ఇంకా పులియని రొట్టెల పండుగ, పస్కా పండుగ అని ఇలాంటి పండుగలు ఉన్నాయి. అయితే ఇక్కడ పస్కా పండుగ అనే మాట మనం చూస్తున్నాం, పులియని రొట్టెల పండుగ అని మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఆ యొక్క రొట్టెలు పుల్లని రొట్టెతో చేసినట్లయితే రొట్టెలతో కూడా పులుపుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే అది చెడిపోయినదిగా మనం చూస్తున్నాం. అయితే ఆ పులిసిన పిండి దేనికి సాదృశ్యం చూపిస్తున్నాడంటే, దుర్మార్గతయు దుష్టత్వమును పాత పులిపిండితోనైనను కాకుండా అని మనం చూస్తున్నాం. ప్రభు బలలో పాల్పొందుతున్న మనకు ఇదెంతో హెచ్చరికతో కూడినదిగా, ఇదెంతో మనకు మరి పాఠంతో కూడినదిగా మనం చూస్తున్నాం. ప్రభు పరిశుద్ధుడు, ఆయన బలలో పాల్పొందుతున్న మనము కూడా ఎలా ఉండాలండి? మనం శరీరంలో ఉన్నాం, బలహీనమే. అయితే మనము ప్రభు సన్నిధికి పరిశుద్ధులుగా ఉండడానికి మనం సిద్ధపడాలి. అలనాడు ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అంటాడు, మీరు 3 దినాలకు మీరు సిద్ధపడండి, మీరు పరిశుద్ధంగా ఉండండి, నేను మీ మధ్యకు వస్తాను. పిల్లలు అలనాడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ దేవుడు సెలవిస్తున్నాడు. అయితే ఇప్పుడు కూడా దేవుని బిడ్డలమైన మనము పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. ప్రభునందు ఆరాధన, ప్రభుడు బలలో పాల్పొందుతున్న మనం ఈ పాతదైన పులిపిండిని మనలో ఉండకూడదు. మనలో ఆ దుర్వాసన, ఆ చెడు వాసన, పులుపు వాసన మనలో కనపడకూడదని భక్తుడైన పౌలు అలనాడు కొరింథీ సంఘానికి వాస్తవం తెలియజేస్తుంది. పౌలు పిల్లరా, పాతదైన పులిసిన పిండి కొంచెమైన ముద్దంతయు చెప్పుకునే చూస్తున్నాం. కాబట్టి మన జీవితంలో దేవుని మహిమపరిచేవారుగా
ఈ లోకంలో మనం ఉందాం. ఈ లోకంలో నిజంగా మనం శరీరంలో బలహీనులమే. దేవునికి మనము దేవుని యొక్క పరిశుద్ధత జీవితం జీవించడానికి మనకు శక్తి చాలదు. అయితే ప్రభు యొక్క సహాయం కోరుతున్నాను. ప్రభు కొరకు సిద్ధపడాలి. ప్రభా, నాకు ఇంకా పాతదైన పులిపిండి ఏదైనా ఉన్నట్లయితే దాన్ని తీసివేయి. నీ సన్నిధి కొరకు, నీ రొట్టె కొరకు, నీ బల్ల కొరకు నన్ను సిద్ధపరచు. నీ బలలో చేవేస్తుండగా నేను అయోగ్యులను, ఆ పాత్రులను నన్ను నీ బలలో చేయడానికి తగిన యోగ్యునిగా సిద్ధపరచుని మనము ప్రార్థన చేసుకుని సిద్ధపడాలి. కాబట్టి ఈ పులిసిన పిండి మన యొక్క పాత జీవితాన్ని మరలా చూపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ లోకంలో మనం ఉండగా పులిసిన పిండి అనుభవంలో మనం ఉండకుండా కొత్త ముద్ద అనుభవంలో మనం ఉంటూ ప్రభు కొరకు రూపాంతర అనుభవాన్ని మనం కలిగి జీవించుదాం. వీళ్ళరా మరి పౌలు ఎలాంటి వారు? ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు కొట్టేవారు, తిట్టేవారు, ఈడ్చేవారు. తర్వాత ఏమయ్యాడైనా కొత్త ముద్దగా మారిపోయాడు. పులిపిండి లేదు, పులిసిన పిండి అనుభవం లేదు, క్రొత్త ముద్దగా మార్చబడ్డాడు. ఎక్కడ? దమస్కు మార్గములు ఆయన మార్చబడ్డాడు. ఆయన ఎలాంటి ముద్దగా మార్చబడ్డాడు? కొట్టబడేవాడుగా మార్చబడ్డాడు, ఈడబడేవాడుగా మార్చబడ్డాడు, గాయపరచవాడుగా మార్చబడ్డాడు, దూషించబడేవాడుగా మార్చబడ్డాడు. చూడండి, పౌలు పాతదైన పులిపిండిని తీసేసి క్రొత్త ముద్దగా మారినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన జీవితాల్లో ఈ పాత సౌలు స్వరూపాలు పౌలు చూపించలేదు. సౌలు స్వరూపాలు సాతాను స్వరూపాలు, పౌలు స్వరూపాలు క్రీస్తు స్వరూపాలు. అందుకే పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్న మాట, క్రీస్తు యేసు కలిగిన మనసు మీరును కలిగి ఉండి అన్నాడు. ఎక్కడ చూశాడు ఆ మనసు? దమస్కు మార్గంలో చూశాడు. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు అన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు? నీవు ఎవడవు? ఆయన మనసును ఆ మార్గంలో, ఆ దర్శనంలో చూశాడు. అందుకే ఫిలిప్పీ సంఘానికి రాస్తాడు, క్రీస్తు యేసు కలిగిన మనసు మీరును కలిగి ఉండి. మనలో క్రీస్తు యేసు కలిగిన మనసు మనలో ఉన్నట్లయితే మనలో పులిపిండికి ఉండడానికి ఆస్కారమే లేదు అని మనం జ్ఞాపకం చేసుకుంటాం. మంచిది. కాబట్టి ఈ పులిపిండి మన పాత జీవితాన్ని, మన రోత జీవితాన్ని చూపిస్తుంది. అది మరలా మనం బ్రెయిన్లో కానీ, మాటల్లో కానీ, కార్యాల్లో కానీ చూపించకూడదు. దానిని మనము వెలుగులోనికి తీయకూడదు, ప్రత్యక్షతలోనికి కనపడకూడదని పౌలు తెలియజేస్తుంది. అందుకే ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి అంటే ఎత్తివేయడి. మన జీవితాల్లో అదే నిజమైన క్రైస్తవ జీవితం, అదే నిజమైన క్రీస్తు జీవితం మనం కలిగినటువంటి విశ్వాస జీవితం అని చెప్పవచ్చు. కాబట్టి ఈ లోకంలో మనం ఉండగా ప్రభు బలులు పాల్పొందుతున్నాం. మరింత మెలుపు కలిగి, మరింత భయం కలిగి పిల్లల ప్రభు కొరకు మనం మరి పాతదైన పులిపిండిని తీసివేసుకొని ప్రభుకు మనము భయంకరంగా మనం జీవించడం. అందుకే కొరింథీయులకు రాస్తా అంటున్నాడు, మీరు అతిశయించడం మంచిది కాదు. మీరేమేమి పరిశుద్ధంగా ఉన్నాం, నీతిగా ఉన్నాం, దేవుడు మమ్మల్ని అన్ని విధాలా మీరు బాగున్నాం అనుకుంటున్నారు. కానీ ఎలా ఉన్నారంట? మీలో జాగ్రత్త ఉన్నదని వదంతి కలదు. మీలో దాని మాట మీరు అన్నమాట కొరింథీయులు చాలాసార్లు కొరింథీ పత్రిక రాస్తూ తెలియజేస్తున్నారు. చూడండి, 1వ అధ్యాయం 11వ వచనంలో మాట మనం చూస్తున్నాం. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గురించి ఇంటి వారి వలన, ఇంకా మనం చూసుకుంటూ వెళితే మీలో ఇవి ఉన్నాయి, మీలో కక్షలు ఉన్నాయి, మీలో వేదములు ఉన్నాయి, మీలో కలహములు ఉన్నాయి. నిజంగా ఇది కొరింథీ సంఘస్థులు చేస్తున్నట్టు వారికి ఉదాహరణగా పులిపిండిని చూపించి వారు హెచ్చరించినట్లుగా మనం చూస్తున్నాం. మంచిది. నిజంగా మన జీవితాల్లో క్రీస్తు కొరకు మనము పులిపిండి లేని అనుభవం, కొత్త ముద్ద అనుభవం మనం జీవించి మనం మంచిది. అలా మరి గలతీ సంఘం కూడా అదే మాట రాస్తూ ఏమంటున్నాడు చూడండి. గలతీలు కూడా తెలియజేస్తూ 5వ అధ్యాయంలో అదే మాటను రాస్తున్నాడు. ఏమంటున్నాడు?
5వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకుందాం. ఈ ప్రేరణ మిమ్మల్ని పిలుచుతున్న వారి వలన కలగలేదు, పులిసిన పిండి కొంచెమైన ముద్దంతయు పులిచేయండి, మీరెంత మాత్రం వేరుగా ఆలోచింపరని ఆయన మాట మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మరి సహోదరుల గురించి మాట్లాడుతున్నారు, అక్కడ సున్నత్ గురించి మాట్లాడుతున్నాడు. ఆ 10వ వచనంలో మనం చూసినట్లయితే మీరెంత మాత్రం వేరుగా ఆలోచింపరని ప్రభునందు మిమ్మల్ని గురించి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను. మిమ్మల్ని కలవరపెట్టుచున్నవాడు ఎవడైనాను వాడు తగిన శిక్ష పొందను. సహోదరులారా, సున్నతి పొందవాలని నేను ఇంకను ప్రకటించినలా ఇప్పటికీ నేను సహింపనేలా ఆ పక్షమైన శిలువ విషయమైన అభ్యంతరం తీసేయబడును కదా. ఇక్కడ సున్నతి విషయంలో కలవరపరిచే సహోదరులు ఉన్నారు అని తెలియజేస్తూ ఆ పులిసిన పిండి ముద్దంతయు పులిచేయండి. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ గలతీలు ఎలాగున్నారంటే ఎలాంటి వారికి ఉన్నారో చూసినట్లయితే వారి ఆత్మీయ జీవితం గురించి మెచ్చుకుంటూ పోవడం మాట్లాడుతున్నాడు. 5:7 మనం చూద్దాం. మీరు బాగుగా పరిగెత్తుచుంటుని సత్యములకు విధేయులు కాకుండా ఎవడు మిమ్మల్ని ఈ సున్నతిని వారిని అడ్డగించింది. ఈ సున్నతిని బోధ వారిని అడ్డగించింది, వారిని కలవరపరిచింది. బాగుగా పరిగెత్తేవారు, ప్రార్థన అంటే పరిగెత్తేవారు, ఆరాధన అంటే పరిగెత్తేవారు, మీటింగ్లు అంటే పరిగెత్తేవారు. అయితే వారు ఇప్పుడు ఏమైనారంట అడ్డగించబడినారు. ఏది అడ్డగించింది? సున్నతి. కాబట్టి కలవరపరిచే సహోదరుడు అని మాట మీరు కలవరపెట్టుచున్న సోదరుడు అని మాట. కాబట్టి నాటి సంఘములో గలతీ సంఘములో ధర్మశాస్త్ర ప్రకారం సున్నతి చేయబడిన పద్ధతి. అందుకే పౌలు గలతీలతో మాట్లాడుతూ అవివేకులైన గలతీలారా అంటాడు. ఎలాగంటున్నాడు? అవివేకులైన గలతీలారా, క్రీస్తు సిలువబడినట్టుగా మీరు నేను ప్రదర్శించబడినట్టుగా మీకు బోధిస్తేనే ఎందుకు మీరు మళ్ళా మారిపోతున్నారు? మరి ఎలా ఉన్నారంటే వాళ్ళు శారీరకంగా ఆరంభించి వాళ్ళు ఎలా ఉన్నారో మనం చూసి, కాబట్టి ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా అని పౌలు గలతీయులను చూసుకున్నారు. కాబట్టి మన జీవితాల్లో పులిపిండి అనుభవం లేని వాళ్ళు ఉంటే అది లేదని మహిమని మనం చూస్తున్నాం. మరొక పిండి మనం చూసుకొని ఊహించుకుందాం. అపోస్తలుల ఆదికాండము 18వ అధ్యాయం. ఆదికాండము 18వ అధ్యాయం మరొక పిండిని మనం చూసుకొని ఊహించుకుందాం. 18వ అధ్యాయం 6వ వచనం మనం చదువుకుందాం. అబ్రహాము గుడారంలో ఉన్న శారదకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మాలికల మెత్తన పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. 6వ వచనం వల్ల మనం చదువుకుందాం. అబ్రహాము గుడారంలో ఉన్న శారదకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మాలికల మెత్తన పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. ఏ పిండి ఇక్కడ? మెత్తని పిండి. మెత్తని పిండి. 18వ అధ్యాయంలో అబ్రహాము పరుగులు తీస్తున్న అబ్రహాముగా మనం చూడవచ్చు. అబ్రహాము పరిచర్య కొరకు పరుగులు తీస్తున్న అబ్రహాం తనకు వచ్చిన దేవదాసులను సన్మానించడంలో పరుగులు తీస్తున్న అబ్రహాం, వారికి ఆతిథ్యం ఇవ్వడానికి పరుగులు తీస్తున్న అబ్రహాం, వారికి ఆతిథ్యం ఇవ్వడానికి పరుగులు తీస్తున్న అబ్రహాం, వారిని సేద తీర్చడానికి పరుగులు తీస్తున్న అబ్రహాం ఎక్కడ పరిగెత్తాడంట? గుడారంలో ఉన్న శారా యొద్దకు. ఎవరు పరిగెత్తారు? అబ్రహాం. అబ్రహాం వయసు ఎంత? అక్కడే మనం చూస్తే 99 ఏళ్ళు. 99 ఏళ్ళు అబ్రహాం. గుడారంలో ఉన్న ఎవరున్నారు గుడారంలో? ఆమె వయసు ఎంత? 90 ఏళ్ళు. వీళ్ళరా అబ్రహాము ముసలివాడే, గుడారంలో ఉన్న శారమ్మ. అయితే శార ముసలమ్మకి ఏం పని చెప్తున్నాడు? నీవు త్వరపడి 3 మాలికల మెత్తన పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. వీళ్ళరా ఒకవేళ శారమ్మ బలం వయసు అబ్రహాం తెలదా? తెలుసు. అయితే శారమ్మ అయ్యా నేను ముసలిదాన్ని,
3 మానికల మెత్తని పిండి తేవగలను, కానీ పిసికి రొట్టెలు చేసేంత శక్తి నాలో లేదు అని అంటే ఎంత బాగుండేదో అనిపిస్తుంది. అయితే ఇప్పుడు శారమ్మగా తన వయసును చూడలేదు, తన బలాన్ని చూడలేదు, పరిచయం చేయడానికి తను సిద్ధంగా ఉన్నట్లు అబ్రహాము కూడా తన ఎదుకు వస్తున్న ఆ యొక్క దేవదూతలను సన్మానించడానికి తన వయసును చూడలేదు, తన బలాన్ని చూడలేదు, పరిగెత్తును వెళ్ళి వారి ఎదుట సాష్టాంగ నమస్కారం చేసి నీ దాసుడైన నన్ను దాటిపోవద్దు అని బతిమలాడినట్లుగా మనం చూస్తాం. ప్రియులరా, ఈ భాగంలో మనం చూసినట్లయితే మరి అబ్రహాం యొక్క పరిచయ జీవితాన్ని, పరుగుల జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని మందిరంలో పరిచయం అంటే మనం కూడా అబ్రహాంలాగా పరుగులు తీసేవారిగా మనం ఉండాలి. పరిచయ కొరకు దేవుని మందిరంలో నాకు ఏ పని దొరుకుతుంది? కసునికి పని దొరుకుతుందా? చాపలు పరిసే పని దొరుకుతుందా? బండలు తుడిసే పని దొరుకుతుందా? చేతులు తుడిసే పని దొరుకుతుందా? దేవుని వాక్యంలో తుడిసే పని నాకు దొరుకుతుందా? బాత్రూమ్లు క్లీన్ చేసే పని నాకు దొరుకుతుందా? ఏమి దొరుకుతుందని మనం ఏం చేయాలి? కాచుకొని ఉండాలి. నాకు ఎవరు చెప్పలేదు, నేనేం రావాలా, చెప్తే వచ్చేది నో. వీళ్ళరా చూడండి, ఆ యొక్క అబ్రహాము పరిచయం చేయడానికి ఎంత పరుగులు తీస్తున్నాడో మనం చూస్తాం. వారికి పరిచయం చేయడానికి ఎంత పరుగులు తీసి అబ్రహాముగా ఉన్నాడో మనం చూస్తాం. కాబట్టి మన జీవితాల్లో దేవుని మందిరంలో కావచ్చు, దేవుని దాసులు మన దగ్గరికి వచ్చిన పరిచయం చేసిన విషయం కావచ్చు, మనము కూడా పరిచయం చేయడానికి మనము పరుగులు తీసేవారిగా ఉండాలి. ప్రేమనులారా, నిజంగా అబ్రహాము ఇంటిలో ఏముందమా? ఏమంటున్నాడు అబ్రహాము? నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి. ఎక్కడుంది పిండి? ఎక్కడుందమ్మా ఇంటి? నడి ఇంట్లో ఉందా? హాల్లో ఉందా? ఎక్కడుంది? బెడ్రూమ్లో ఉందా? ఈ మెత్తని పిండి ఎక్కడుంటుంది? కిచెన్ రూమ్లో ఉంటారు కదా. ఏదో ఒక మూలన ఈ మెత్తని పిండి దాగి ఉన్నది. ప్రియులరా, పరిశుద్ధ ఆత్మ దేవుడు ఎక్కడో అబ్రహాం ఇంటిలో మూలకుండే ఏ పిండి? మెత్తని పిండి వెలుగులోనికి తెచ్చాడు. ఇక్కడ అబ్రహాం, అమ్మా శారమ్మా, మన ఎదుగు దేవుని దాసులు వచ్చారు, 3 మానికలు పిండి తెచ్చి రొట్టె చేయమా, లేదా పిండి పిసుకు రొట్టె చేయమనంటే చేసేది అమేం లేదండి. ఎందుకు? ఆనాడు పిలిచినప్పుడు నుండి ప్రయాణంలో సాగుతున్నప్పుడు మరి అబ్రహాముకు ఆమెతో గౌరవించి సన్మానించి సాగుతున్నట్లు మనం చూస్తాం. అయితే అబ్రహాముతో దేవుడు పలికిస్తున్నాడు, 3 మానికల మెత్తని పిండి తెచ్చి వాటిని దాన్ని పిసికి రొట్టెలు చేయి. అంతేకాదు, అబ్రహాం ఇంటిలో ఏముందమ్మా? మెత్తని పిండి. అలాగే మరలా అబ్రహాం ఏం చేస్తున్నాడు చూడండి, 7వ వచనం. మరియు అబ్రహాము పశువుల ముందుకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి తన పనివారికి అప్పగించాడు. అబ్రహాం ఇంటిలో ఏమున్నది? లేత దూడ. మందలో లేత దూడ, మందలో కొరవీల దూడ, మందలో వధించబడ్డానికి, పరిచర్యకు వధించబడ్డానికి, ప్రియులరా దేవుని దాసులకు సిద్ధపరచడానికి సిద్ధమైన లేత దూడ. ఆయన మందలో, అబ్రహాం ఇంటిలో మెత్తని పిండి, అబ్రహాం ఇంటిలో మంద, ఆ మందలో మంచి లేత దూడ వధించి సిద్ధపరిచి తీసుకొని వచ్చినప్పుడు ఆ రొట్టెలు, ఆ వధించబడిన సిద్ధపరిచిన దూడ మాంసాన్ని తీసుకొని వచ్చినప్పుడు ఆ దేవుని దాసులు భోంచేసి వారిని ఆశీర్వదిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఈ భాగంలో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, అబ్రహాము ఇంటిలో ఒక మంచి లేత దూడ అనే మాట మనం చూస్తున్నాం.
దేవుని ఇంటిలో మనము మంచి లేత దూడగా ఉన్నామా? దేవుని మందలో మంచి లేత దూడగా మనం ఉన్నామా? ప్రభుకై వధించబడడానికి, ప్రభుకై నలిగిపోవడానికి, ప్రభుకై కరిగిపోవడానికి, ప్రభుకై మనం బలి అవడానికి, ఆ యొక్క భోజనం చేసినప్పుడు వాళ్ళు సంతోషపడడానికి మనము మందలో మంచి దూడవలే ఉన్నామా? కొరువిన దూడవలే ఉన్నామా? మనం జ్ఞాపకం చేసుకున్నాం. వినరా, అబ్రహాము ఏ దూడ పడితే దాన్ని తీసుకుని రాలి. నా యొద్దకు దేవుని దాసులు వచ్చారు, వారికి చక్కని భోజనాలు సిద్ధపరచాలి అంటే చక్కని మంచి మందలో ఉన్న నేత దూడను తెచ్చినట్టు. మనం కూడా ఆయన మందలో గొర్రెలుగా మనం ఉన్నాం, ఆయన మందలో దూడలుగా మనం ఉన్నాం. ఎలాంటి వారిగా మనం ఉన్నాం? లేక దూడలుగా ఉన్నామా? బలిసిన దూడలుగా మనం ఉన్నాం? ప్రభుకి అంగీకారమైన దూడలుగా మనం ఉన్నామా? ప్రభుకి విధేయమైన గొర్రెలుగా మనం ఉన్నాం? యోహాను సువార్త 10వ అధ్యాయంలో అంటాడు, నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి లోపలికి వస్తాయి, బయటికి. అలాంటి గొర్రెలుగా మనం ఉన్నాము. ఆయన మందలో ఎలాంటి వారిగా మనం ఉన్నాం? కాబట్టి మన జీవితాల్లో మనం ప్రభు మన కొరకు వధించబడ్డారు, ప్రభు మన పాపాల కొరకు ఆయన బలి అయ్యారు, ఆయన రక్తం ద్వారా మనం కడగబడ్డాము, ఆయన పొందిన గాయాల ద్వారా మనం స్వస్థత పొందాము, ఆయన సొత్తుగా మనం మార్చబడ్డాము. మనము కాదు, మనం క్రీస్తు మనము కాదు, మనము క్రీస్తు యేసు దాసుల మనము కాదు, మనం క్రీస్తు యేసు బిడ్డల మనము కూడా మందులో ఉన్న లేత దూడవలి ఉన్నాం. ఎప్పుడు నన్ను పరిచయ కొరకు వధిస్తా, దేవుని కొరకు వధిస్తా. బిడ్డరా, నిజంగా మన జీవితాల్లో అలాంటి దూడలుగా మనం ఉండాలి, సిద్ధమైన దూడలుగా మనం ఉండాలి. అబ్రహాము ఇంటిలో పనివారు ఉన్నారు, పనివారి గురించి మనం ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ అబ్రహాము ఇంటిలో మెత్తని పిండి, అది ఎక్కడో దాగి ఉన్నది, ఏ మూలలో ఉన్నది, కానీ ఆ మెత్తని పిండి పిసికి రొట్టెలుగా చేయబడి దేవదూతల దగ్గరకు విందు తీసుకొని వచ్చినప్పుడు, ఆ యొక్క భోజనాన్ని తీసుకొని వచ్చినప్పుడు వారు తిని వారు సంతోషభరితులై వారిని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. వారిని ఆశీర్వదించడానికి కారణం ఏమిటంటే వారి యొక్క పరిచర్య, వారి యొక్క పరిచర్యలో వారు వడ్డించిన భోజనం. ఇలాంటిది మెత్తని పిండి, పిసికిన పిండి, బాగుగా కాల్చబడిన రొట్టె, వధించబడిన దూడ, వడ్డించబడిన భోజనములు వారు పాలు పొందగా మరి వారి దేవుడు వారి అబ్రహాము శాలను ఆస్వాదించినట్లుగా మనం 10వ వచనం మనం చదువుకుందాం. 10వ వచనం ఏమంటున్నాడు? అందుకు ఆయన, మీదటికి కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా ఆయన వెనుక నుండి గుడారపు ద్వారం ముందు వినుచుండెను. బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఆశీర్వాదాలు పరిచయం చేసి, ఇప్పుడు ఆశీర్వాదాలు ఎలాంటి అయినప్పుడు మనము మెత్తని పిండిగా మార్చబడినప్పుడు, మనము పిసుకబడినప్పుడు, పెన్న మీద కాల్చబడినప్పుడు, వారు భుజించినప్పుడు బ్లెస్సింగ్స్ ఆశీర్వాదాలు మనం చూస్తాం. నిండా నూరేళ్ళు ఆశీర్వాదాలు, వయసు గతించిన సమయంలో ఆశీర్వాదాలకు వారు కాచుకొని ఉన్నారు. ప్రేమని దేవుడా, నిజంగా మనకెంతో మాటలు మనం చూస్తున్నాం. ఇక అబ్రహాము యొక్క అనుభవాన్ని మనం జ్ఞాపకం చూస్తున్నట్లయితే 18 మొదటి వచనంలో, మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములు అబ్రహాము ఎండవేళ. సింధూర వనం అబ్రహాము యొక్క జీవితంలో సింధూర వనం, సింధూర వృక్షం, సింధూర గార్డెన్ అబ్రహాము జీవితాన్ని ఎంతో ఆత్మీయ జీవితాన్ని మార్చినట్టుగా మనం చూసాము. అలా కొంచెం వెనక్కినట్లయితే అక్కడెక్కడ సింధూర వృక్షం కింద బలిపీఠం కట్టెను, సింధూర వనములు దిగెను అనే మాటలు చూస్తున్నాం.
కాబట్టి ప్రియులారా, అబ్రహాము బ్లెస్సింగ్ అవడానికి నిజంగా అబ్రహాము ఇంట్లో మెత్తని పిండి, ఆ మెత్తని పిండి, ఆ లేత దూడ మనమే అనేది జ్ఞాపకం చేస్తాం. ఆయన ఇంటిలో మనం మెత్తని పిండిగా మనం ఉండాలి. ఏ పిండిమా? ఏ పిండి బ్రదర్? మనం మెత్తని పిండిగా మనం ఉండాలి. మన మాటలు, మన కార్యాలు, మన యొక్క జీవితం ఎలా ఉండాలి? మెత్తదిగా ఉండాలి. ఒకప్పుడైనా మళ్ళీ చుట్టేవాడండి, ఇప్పుడు లేదు. ఒకప్పుడు గది తాగేవాడండి, ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఇంట్లో వెళ్తే కుక్క మీద పొడి మీద పెట్టి తిట్టేవాడండి, ఇప్పుడు అలాంటి పూర్తి లేదు. మెత్తని పిండి మన జీవితంలో మెత్తని పిండి అవుతేనే మనం ప్రభువును మహిమపరచగలం. అయితే ఈ మెత్తని పిండి ఎక్కడుంది? ఎక్కడుంది? ఏదో ఒక మూలన ఇంటిలో దాగి ఉన్నది, ఏదో ఒక హాల్లో దాగి ఉన్నది, ఏదో ఒక కిచెన్లో దాగి ఉన్నది. ఈ మెత్తని పిండి ఆ లేక దూడ మందులో దాగి ఉన్నది. ఆయన మందులో మనం కూడా దాగి ఉన్నాం. ఏదో ఒక రోజునైనా మనం భుజిస్తాడు, వధించుకుని మన ఏదైనా సంతోషపడతాడు. ఆయనకు అంగీకారమైన దూడలుగా ఉన్నామా? ఆయన మనం వధించుకొని తింటే రుచి చూడగలడా? ఇందులో మనకి ఎంతో ఆత్మీయ పాఠం. ఆయన కొరకు మనం వధించబడినప్పుడు, ఆయన ముందు సిద్ధపరచబడినప్పుడు ఆ భోజనాన్ని తినేలా సంతోషపడగలడా? మనము ప్రభు యొక్క బల్ల, ప్రభు యొక్క రొట్టె, ప్రభు యొక్క శరీరం, ఇది మన కొరకు చేసిన ప్రభు త్యాగమని జ్ఞాపకం చూసుకుని ప్రభు రొట్టెను, ప్రభు రక్తాన్ని తాగి మనం సంతోషపడుతున్నాం. మన పాపాల నుండి మనం విడిపించాడు, మన పాపాలు క్షమించాడు, మనం నరకం నుండి తప్పించాడు, సంతోషపడుతున్నాం. అయితే ఆయన కొరకు మనం వధించబడితే ఆయన తృప్తి పడగలడా? ఆయన సంతోషపడగలడా? కాబట్టి మందులో దాగి ఉన్న లేత దూడ, ఇంటిలో దాగి ఉన్న మెత్తని పిండి, దాగి ఉన్న మెత్తని పిండి వెలుగులోనికి వచ్చి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడి రాయబడింది మెత్తని పిండి. అమ్మా, మన మెత్తని పిండి ఈ రోజుకని ఒక రోజు మన వెలుగులోనికి తెస్తారు. ఎంత నీతిగా ఉంటే ఏమి, ఎంత మృదువుగా ఉంటే ఏమి, ఎంత అనుకోరాదు అంటే ఏముంది? మా యొక్క దీనత్వం, మా యొక్క సహనం ఎవరికి అర్థము కాదు అని మనం అనుకోవచ్చు. కానీ ఒకరోజు ప్రభు మనం చూస్తాం. మన సహనాన్ని, మన భక్తిని, మన దీనత్వాన్ని, మన విధేయతను ఒకరోజు వెలుగులోనికి వస్తుంది. మరియమ్మ ఏ మారుమూల ప్రాంత ఆమె పరిశుద్ధ జీవితంలో మెత్తని పిండిగా ఉన్నది, నిర్దోషమైన జీవితంలో మెత్తని పిండిగా ఉన్నది. ఒక సమయం వచ్చింది, ఆ సమయాన్ని లోకరక్షకునికి తల్లిగా వెలుగులోనికి వచ్చింది. చెడిపోయిన తరములో మెత్తని పిండిగా నీతిగా బ్రతికాడు. ఒకరోజు వచ్చింది, తనతో పాటు ఉన్న లోకమంతా నాశనం అయిపోతుంది, తనొక్కడే, తన కుటుంబం ఒక్కటే బ్రతికే భాగ్యము ఇచ్చింది. కాబట్టి మెత్తని పిండి అనుభవం మనకు నిర్దోష జీవితాన్ని, పులిపిండి అనుభవం దుర్మార్గంతో కూడిన జీవితాన్ని, దుష్టత్వంతో కూడిన జీవితాన్ని చూపిస్తుందని వాళ్ళు తేటగా ప్రదేశంగా. పులిపిండి నీతి జీవితం, పరిశుద్ధ జీవితం, నిష్కపటమైన జీవితం. లేఖనాలు ఒక మాట రాయబడింది, కొండ మీద ప్రసంగం, మనకి ఇక్కడ కూడా మందిరంలో రాయబడింది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు అదే. ఈ మెత్తని అనుభవం మన ప్రభువారు కొండ మీద నేర్పిన పాట. సాత్వికులు ధన్యులు, నీతి కొరకు ఆఖరి దెబ్బలు వారు ధన్యులు. ఈ మెత్తని అనుభవాలు, ఈ మెత్తని మెట్లివి. ఈ మెత్తని మెట్లు ఎక్కాలంటే కష్టం, శరీరం సహకరించదు, మనసులో ఉద్రేకాలు వస్తాయి, ఆవేశాలు వస్తాయి,
అయితే ప్రభు మనకు నేర్పుతున్నమాట, మీరు సాత్వికులుగా ఉండాలి, నీతి కొరకు ఆకలి తప్పని వారుగా ఉండాలి. నా నిమిత్తమై జనులను హింసించినప్పుడు అనే మాట మనం చూస్తాం. కాబట్టి మెత్తని పిండి, మూల ప్రాంతంలో ఉన్న మెత్తని పిండి వెలుగులోనికి తెచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ మెత్తని పిండి మన ఆత్మీయ జీవితాన్ని, మన విశ్వాస జీవితాన్ని మనం పోల్చుకున్నాం. అబ్రహాము ఇంటిలో దాగి ఉన్న మెత్తని పిండి, అయ్యా మెత్తని పిండి అనుభవంలో ఉన్నామా లేదా? గరుకు పిండి కదా, ఆ పిండితో మనం గరుకు పిండి అర్థం వేసి అర్థం మెత్తగా కాకపోతే, పిండిగా రాకపోతే ఆ రొట్టె ఆ పిండితో రొట్టె చేసుకుంటే రొట్టె ఏమవుతుంది? విరిగిపోతుంది. కాబట్టి పిల్లలు మనం చెబుతాం, మెత్తని పిండి అనుభవం అనేది మనకి ఎంతో పాఠంగా మనం చూస్తాం. అయితే ఒకటి ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆ మెత్తని పిండి అబ్రహాము ఇంట్లో ఉన్నది, కానీ ఒక రోజున అది దేవుని దాసులకు పరిచర్య వంటగా మారిపోయింది. మూలనున్న మెత్తని పిండి డైనింగ్ టేబుల్ మీదకి వచ్చిన పిండిగా మనం చూస్తాం. కాల్చబడిన రొట్టెలుగా, విందులు రొట్టెలుగా ఉన్న భోజనముగా మనం చూస్తాం. అంతే. పౌలు గద్దినాల్లో జేమ్సన్ గురించి ఒక మాట చెప్పాడు. పౌలు మాలో మరణము మీలో జీవం. అదండి, మాలో మరణం మీలో జీవం అన్నాడు పౌలు. ఎంతో అద్భుతమైన మాట. కాబట్టి మనలో మెత్తని పిండి అనుభవం ఉంటే ఆ మాటను మనము పలకగలం, ఆ లాభం ప్రభు కొరకు చేయించాలి. ప్రేమితో ఉన్నారా? పులి పిండి మనం చూసాము, అది ముద్దంతయు చెరుపుతుంది. మెత్తని పిండి మనం చూసాము, అది ఆశీర్వాదకరంగా, ఆశీర్వాదాలకు కారకురాలుగా, కారణానికి యోగ్యమైనదిగా. కాబట్టి మన జీవితాలు మెత్తని అనుభవం క్రైస్తవ జీవితం. అందుకే పౌలు ఒకే మాట రాశాడు, క్రీస్తు యేసు కలిగిన మనసు అదే మెత్తని పిండి. నేను సాత్వికులను, నేను దీన మనసు గలవాడును, నైతిక రండి, నేను మీకు నేర్పదు. చూడండి, కాబట్టి మన జీవితాన్ని మెత్తని అనుభవం ఉంటే ఏదో ఒక రోజు మనము ఎక్కడికి వస్తామో? వెలుగు, దీనత్వం, సాత్వికం, ఇదే మెత్తని అనుభవం. సౌలు దావీదును తరుగుతున్న మెత్తని అనుభవాన్ని కలిగి సాగాడు. మెత్తని పిండిలో అనుకోగలిగే ఇంట్లో ఉన్నా. ఒక రోజు వచ్చింది, ఇశ్రాయేలు అందరిపైన అధికారిగా వెళ్ళబోతుంది. సమయంలో వచ్చి అభిషేకించడానికి యోగ్యమైన వాడుగా చూసి దానికి కారణం అతను పోవును చేయడంలో ఏమి ఎలాగున్నాడంట? సుబుద్ధి కలిగి ప్రవర్తించాలని చూస్తుంది. అతని సుబుద్ధిని చూసి సౌలుతో ఉన్న సైనికులే సాక్షించారంట. సౌలు అతను పోయిన చోటికల్లా సుబుద్ధి కలిగి పనిచేస్తూ వస్తున్నాడు. కాబట్టి ఆ సుబుద్ధి మెత్తని అనుభవం జీవితాన్ని మన జీవితాల్లో ప్రభు నమ్మకం ఒక ఎత్తు అయితే, ఈ మెత్తని పిండి అనుభవం ఎంతో మనకు భారం. ఇలా మార్చబడడానికి మనము దంచబడాలి, విసరబడాలి. నున్నగా పిల్లరా, మెత్తని పిండి పిల్లరా, మరి ఇలా పట్టుకుంటే మెత్తగా ఉన్నదంటే ఎలా చెప్పగలం? దాన్ని తడివి చూసినప్పుడే మనం చెప్పగలం. అలా మనము కూడా మెత్తని పిండి అనుభవం మనం కలిగి ఉన్నాం. ఈ లోకంలో ప్రభు కొరకు మెత్తని అనుభవం, మెత్తని జీవితం అంటే అందరికన్నా తగ్గించుకొని అలా కాదు, క్రీస్తు కోసం మనం మెత్తని అనుభవ జీవితాన్ని, ప్రేమ విషయంలో, సహన విషయంలో, సాక్ష్య జీవిత విషయంలో, మరి పరిచయ విషయంలో, విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో మెత్తని అనుభవం మనం కలిగి ఉండాలని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రేమదండరా, ఈ లోకంలో మనం ఉండగా మన కొరకు ప్రాణం తిరిగి ఇచ్చిన మన ప్రభువారుగా మనల్ని తన బిడ్డలుగా మనం చేస్తున్నాడుగా మన యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది?
పులిసిన పిండిగా ఉన్నదా, మెత్తని పిండిగా? మన విశ్వాస జీవితం ఎలా ఉన్నది? పులిసిన పిండి అనుభవం లాంటిదిగా ఉన్నదా, మెత్తని పిండి అనుభవం లాంటి జీవితం ఉన్నదా? మనకెంతో మరి ఈ భాగాన్ని మనం చూస్తాం. అబ్రహాం ఇంటిలో మెత్తని పిండి, అబ్రహాము మందలో లేత దూడ, ఆయన మందలో మనం ఎలా ఉన్నాం? లేత దూడలో ఉన్నాము. ప్రభు కొరకు వధించబడ్డానికి, ప్రభు పరిచయం కొరకు మనం శరీరాలను మంచి పని చేసేదాన్ని వధించబడిన వారిగా ఉన్నామా? అలాంటి ప్రభువు లేదు. కాబట్టి లేత దూడ మెత్తని పిండి మనకెంతో మాదిరి, మనకెంతో పాఠాన్ని చూపిస్తుంది. అయితే ఈ లోకంలో మనం ప్రభు కొరకు మెత్తని పిండి అనుభవం కలిగి, అందుకే అంటున్నాడు క్రీస్తు యేసు కలిగిన మనసు మీరు కలిగి ఉండాలి అంటున్నాడు. అలాగే క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండడానికి చూస్తాం. కాబట్టి ప్రేమ దేవులారా, మన జీవితంలో మెత్తని జీవితం అనేది చాలా ప్రాముఖ్యం. ఉదయ కిషోరణ గారు తను వాక్యం చెప్తున్న మాట, క్రీస్తుని నమ్ముకున్నాక చాలామంది నన్ను ఒక ఫుట్బాల్గా వాడుకున్నారు, క్రికెట్ బాల్గా వాడుకున్నారు, హాకీగా నన్ను వాడుకున్నారు. క్రీస్తు నమ్మక ముందు ఏమైనా ఒక మాట అంటే దెబ్బ కొట్టి కింద పడేసేవాడిని. అయితే ఇప్పుడు నేను క్రీస్తు కోసము కొట్టబడుతున్నవానుగా, నిందించబడుతున్నవానుగా, హేళన చేయబడుతున్నవానుగా అన్నట్లుగా దేవుడు రాస్తుంది. అంటే క్రీస్తు కొరకు నత్తరించబడినటువంటి అనుభవాన్ని, క్రీస్తును ధరించుకున్న అనుభవాన్ని సూచనగా మనం చూస్తాం. కాబట్టి ఈ లోకంలో మనం ఉండగా మెత్తని పిండి, మనము దేవుని ఇంటిలో మెత్తని పిండిగా ఉన్నామా? అయితే దేవుడు మర్చిపోడు, ఆయన నాయస్తుడు కాదు. ఏదో ఒక రోజు మనం కూడా వెలుగులోనికి తెస్తారు. ఆయన యొక్క సాక్షిగా మనం నిలబెడతాడు. భక్తులందరూ మరి వెలుగులోనికి తెచ్చారు. వారి యొక్క మెత్తని జీవితాన్ని, వారి యొక్క నిర్దోష జీవితాన్ని, వారి యొక్క నీతి జీవితాన్ని చూసి ప్రభువారు వారిని వెలుగులోనికి తెచ్చారు. సమయంలో కాలంలో ఏలి కుమారులు, ఏలి కుటుంబాలు చనిపోయారు. చిన్న బాలుడైన సమయంలో మెత్తని పిండిగా ఉన్నాడని ప్రభువారు గుర్తెరిగి ప్రభువారు యెహోవాదేవుడి ప్రత్యక్షంగా చెడిపోయిన కాలంలో నోహుతో దేవుడు మాట్లాడినట్లుగా మనం చూస్తాం. నోహు, నీవే నీ తరమాలందరిలో నీతిగా జీవించిన, అయితే నీ కొరకు ఒక ఓడను మెత్తని పిండి అనుభవం. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితం, మన యొక్క భక్తి జీవితం, మన యొక్క ఆత్మీయ జీవితం ఈ రోజు వృధా కాదు. ప్రభు నుండి మీ ప్రయాస అర్థం కాదని మనం చూస్తాం. మన జీవితాల్లో మనము కూడా మెత్తని అనుభవం, అబ్రహాం ఇంటిలో మెత్తని పిండి, దేవుని ఇంటిలో మనం కూడా మెత్తని పిండి అని ప్రభు కొరకు దాగిన అనుభవం, ప్రభు కొరకు సిద్ధంగా ఉన్న మెత్తని పిండి అనుభవం ఉందాం. పిల్లలు, మరి ఒక చిన్న కథ నేను చెప్పి ముగిస్తాను. ఆదోనిలో దేవనందమకు మరి ప్రసాదం టీచర్ మరి కొందరు కలిసి ప్రభుని ఆరాధించేవారు. మరి ఆ రథమాటి కుటుంబం మరి బంధువసం పెట్టి మేము కలిసి ఇలా ఆరాధించేవారు. మా మధ్యకు ఒక టీచర్ వచ్చి వెళ్ళేవారు. తాను తన కుటుంబం వస్తూ వెళ్తుండేవాడు. అంకులు బాగా తెలుసు వాళ్ళు. కానీ ప్రియులా, ఆయనకు వాక్యం ఇస్తే ఆ రోజు సంఘం అంతా సంతోషపడ్డారు. చాలా మంచి సందేశం. సమాసానికి వచ్చేవాడు. చాలా దినాలు వచ్చాడు. వచ్చిన తర్వాత అంకులు రోజు, బ్రదర్ మీరు వాక్యం చెప్పండి. ఆయన ఎన్ని దినాలు సిద్ధపడి వచ్చాడో తెలియదు. నాకు అనిపిస్తుంది దాదాపు 30-35 ఏళ్ళ కిందట వస్తున్నాడు. వెళ్ళేవాడు, ఆరాధనలో బాగుతున్నాడు, వెళ్ళేవాడు. కానీ ఒకరోజు వాక్యం ఇచ్చినప్పుడు మాసంలోని సంఘం గురించి మాట్లాడుతున్నాడు. ఇలా సంఘం గురించి చెప్పినప్పుడు ఇప్పటికీ మాకు
ఆ వాక్యం ఉన్నప్పుడు సంఘస్థులందరూ సంతోషం బ్రదర్. మళ్ళా దేవుని మాటలు మీలో ఉన్నాయి మీరు చెప్పండి. మరలా ఆ బ్రదర్కి వాక్యాన్ని ఉంచడానికి దేవుని ఆయన ఉంటే సావాసాన్ని చేయవచ్చాడు కానీ దేవుని కొరకు మెత్తని పిండిగా సిద్ధపడ్డారు. చక్కని సందేశం, చక్కని బోధ. ఆ వాక్యం మాకు ఎంతో ఆనందం. ఆ వర్తమానం ఇప్పటికీ నేను మర్చిపోలేదు. ఇన్ని దినాలు ఈ బ్రదర్ వచ్చాడు, కానీ ఇన్ని దినాల తర్వాత ఒక్క సందేశం ఇస్తే సంఘం ఎంత జీవింపజేశాడు. ఇలాంటి బ్రదర్ని ఇంకా సంఘంలో వాడుకుంటే ఇంకెంత బాగుంటుందని ఎంతో దేవుడు చూపించాడు. కాబట్టి మనం చెప్తాను, ఏదో ఒక రోజున దేవుడు మనం వాడుకుంటాం. కాకిని గాల వాడుకున్నట్ల, గాడిని గాల వాడుకున్నట్ల ఏదో ఒక రోజున ప్రవక్త ఎవరు? గాడిద కదా. చూడండి, బిలాముకి బుద్ధి నేర్పిన గాడిద. అది మానవ సర్వంతో మాట్లాడింది. గాడిద ఏమన్నా మీరు మాట్లాడతారు, అయ్యో దీనికి అన్నం పెట్టండి, స్నానం చేయండి, బట్ట తొలగించండి అంటారు మన పుట్లో. గాడిని వాడుకున్నాడు, నిన్ను వాడుకోడా. కాకిని వాడుకున్నాడు, నిన్ను వాడుకోడా. ఎవరికి బుద్ధి నేర్పడానికి చేపను వాడుకున్నాడు, నిన్ను వాడుకోడా. పడుకుంటాడు. ఈనాడు భక్తులు వాడుకున్నా, నన్ను వాడుకో ప్రభు, నన్ను వాడుకో. అంతా వాడబడిటాడు, ఇప్పుడు వచ్చి వాడుకోండి. ఏమంట? లోకమంతా వాడుకుంటాడు, ఇప్పుడు వచ్చి నన్ను వాడుకో. దేవుడు అందుకే పేతురు ఒక మాట, ఆనాటి చదివిపడి విశ్వాసం కూడా ఒక మాట, దేవుడు తగిన సమయం తెచ్చిచ్చినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద ఏమన్నాడు? దీన మనసు. ఆ మెత్తని పిండి అనుభవం నిజంగా ఈనాటి దినాల్లో సంఘాలు చెదిరిపోతున్నాయంటే మెత్తని పిండి అనుభవం లేదు. విశ్వాసాలు చెదిరిపోతున్నారంటే మెత్తని పిండి అనుభవం లేదు. కాస్త వాక్యం గట్టిగా చెప్పినామంటే వచ్చారు వాళ్ళు రారు అని కొన్ని సంఘాలు సెలవులు. కొంచెం నేరుగా గతించినామంటే వందనాలు ఉండవు కదా. చాలా జాగ్రత్త, ఆత్మను కాపాడుకుందాం. కారణం మెత్తని పిండి అనుభవం లేదు, క్రీస్తుని కొరకు నలిగిపోయే అనుభవం లేదు, దీనత్వం లేదు, విధేయత లేదు. కాబట్టి దేవుడు మనల్ని ఒక సంఘంగా, ఒక ఇంటిగా కట్టాడు. అందుకే మనం జ్ఞాపకం చేసుకుంటాం, దేవుని మందిరంలో నేను ఎలాంటి వారము, ఆయన రాళ్ళుగా మనం కట్టబడిన రాళ్ళని చూసి, దేవుని మందిరంలో ఎలాంటి వారము, సజీవమైన రాళ్ళని మనం చూసి, అటువంటి అనుభవాన్ని కలిగి ఉందాం. కాబట్టి ఈ అబ్రహాం ఇంటిలో ఎక్కడో మూలన దాగిన మెత్తని పిండి ఒక రోజున వెలుగులోనికి కాబట్టి మనం అనుకోవచ్చు, ఎంత ప్రార్థించిన ఏం లాభం, ఎంత వాక్యము స్టడీ చేసిన ఏం లాభం అని ఆయన ఎక్కడున్నాడు? ఏదో మూలన ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటూ ప్రభు కోసం. ఒకరోజు వచ్చింది, ఏమొచ్చింది? సౌలు పెళ్ళి ప్రార్థించి, అననీయా నువ్వు వెళ్ళు, పలాని చోట పలాని ఇంటిలో ఉన్నాడు పలాని వ్యక్తి, అతనికి వెళ్ళి ప్రార్థించి, ప్రభు అతని దగ్గరికి నేను వెళ్ళాను. వెళ్ళు, దమస్కు మార్గంలో మార్చబడ్డాడు, వెళ్ళు. ఎన్ని దినాలు అన్నయ్య ప్రార్థన చేసుకుంటూ ప్రభు కొరకు సాకాన్ని పెట్టాడు. ఎన్ని దినాలను ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడో తెలియదు. కానీ ఒక రోజు వచ్చింది, సౌలు కోసం వీళ్ళు ప్రార్థించే మెత్తని పిండిగా క్రీస్తు కోసం ప్రార్థన జీవితాన్ని కలిగి జీవిస్తున్నాం. మెత్తని పిండిగా ఆత్మ జీవితం కలిగి ప్రభు కొరకు జీవిస్తున్నాం. కానీ ఒక రోజున ప్రార్థించడానికి పంపబడుతున్న శిష్యుడిగా అన్నిటిని వాడుకున్న దేవుడు మనం ప్రభువులు మెత్తని పిండను కలిగి ప్రభు కుటుంబము చూచు అటు భాగ్యాన్ని దేవుడి కొద్ది ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన ప్రసాదించు.